హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొక్కల్ని బాగా ఇరిటేట్ చేసి రసం పీల్చి పెరగనివ్వకుండా చేసే ఎఫిడ్స్ అంటే పేనుబంక గురించి తెలుసుకుందామండి. ఈ పేనుబంక ఏ టైంలో వస్తుంది, ఏ మొక్కలకి ఎక్కువగా వస్తుంది, ఒక్కసారి మన గార్డెన్కి వచ్చాక దీనిని తిరిగి మళ్ళీ రాకుండా ఎలా నివారించాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో వెల్కమ్ టు లీలా టాక్స్, నేను లీలా. పేనుబంక ఎక్కువగా వచ్చే మొక్కలేంటో మొదట చూద్దామండి. మనం ఆకుకూరలకి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తుంటాం కాబట్టి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ఏ మొక్కలకైనా సరే ఈ పేనుబంక ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చిక్కుడు జాతి మొక్కలకి కూడా చాలా బాగా ఈజీగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. చిక్కుడు జాతి మొక్కల్లో కూడా నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడు జాతి మొక్కలకు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత పేనుబంకకి అనుకూలమైన వాతావరణం ఎలా ఉండాలి అంటే బాగా వేడిగా ఉన్న వాతావరణంలో గుడ్లు పగిలి లార్వాస్ ఈ విధంగా బయటకు వస్తాయండి. చూసారా, బాగా సమ్మర్ క్లైమేట్స్లో అయితే మొక్కని బాగా ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎఫెక్ట్స్. అదే చలికాలంలో అనుకోండి, ఇవి గుడ్డు దశలో ఉంటాయి కాబట్టి మొక్కకి అంత ఎఫెక్ట్ చేయవన్నమాట. ఆర్గానిక్ మెథడ్లో మనం ఎటువంటి మందుల్ని యూస్ చేయకుండా పేనుబంకని కంట్రోల్ చేయాలి అంటే మనం సమ్మర్ క్లైమేట్స్లో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుల కింద చెక్ చేసుకుంటూ ఉంటే ఒకటి రెండు ఉండగానే వీటిని చేతితోటి నలిపేస్తే ఈజీగా చచ్చిపోతాయండి. ఇంకా ఒక బండ గుర్తు చెప్పాలంటే ఈ పేనుబంక ఉన్న చోట ఖచ్చితంగా నల్ల చీమలు లేదా ఎర్ర చీమలు మొక్కల మీద తిరుగుతూ ఉంటాయి. దీనిని గమనించుకొని మనం ఆకుల కింద చెక్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే వాటి వరకు తీసేస్తే ఈజీగా కంట్రోల్ అయిపోతాయి. లేదా మనం గమనించుకోవడం లేట్ అయింది, ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది అనుకున్నప్పుడు మనం ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇన్సెక్టిసైడ్స్ని ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో ఒకటి షికాకాయ పౌడర్ తోటి చేసిన ఇన్సెక్టిసైడ్. ఈ ప్లేస్లో సోప్ వాటర్ కూడా వాడుకోవచ్చండి, కానీ సోప్ కూడా కెమికలే కాబట్టి ఆర్గానిక్గా 100% ఆర్గానిక్గా తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను కుంకుడుకాయ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని ఒక 200 ml వాటర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఏమైనా ఉండలు కనిపించాయి అంటే దీనిని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఈ సొల్యూషన్ ప్లేస్లో మీరు టొబాకో ఉంటుంది కదా, టొబాకోని ఓవర్ నైట్ సోక్ చేసి అందులో నుంచి వచ్చిన వాటర్నైనా సరే తీసుకోవచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలా తయారు చేసుకున్న 10 ml సొల్యూషన్ని 1 లీటర్ ఆఫ్ స్ప్రేయర్లోకి తీసుకొని మొక్కకి స్ప్రే చేయడం వలన ఈ స్మెల్కి ఈ పేనుబంక రిపెల్ అవుతుందన్నమాట. ఈ స్మెల్కి చెట్టు పైన ఉండకుండా వెళ్ళిపోతుంది. ఇంకా మనం వాడేది కొంచెం ఒక రకమైన సోప్ వాటర్ కాబట్టి ఈ పేనుబంకకి బంకలాగా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వాష్ చేసుకుంటూ స్ప్రే చేయాలండి. నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను వాష్ చేస్తూ స్ప్రే చేసి చూపించలేకపోతున్నాను. మీరైతే వాష్ చేస్తూ స్ప్రే చేసుకుంటూ మొక్కకి ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ చూసుకుంటూ ఆకుల కింద చెట్టు మొత్తం తడిచేలాగా స్ప్రే చేయాలి. ఇది 2-3 రోజులకు ఒకసారి కంపల్సరీగా స్ప్రే చేస్తేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి. ఎందుకంటే ఆర్గానిక్గా మనం ఏది స్ప్రే చేసినా సరే ఒక్కసారిగా ఫాస్ట్ రిజల్ట్ ఉండదు కెమికల్ లాగా. సో 2-3 రోజులకు ఒకసారి వారం రోజులు స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఎరాడికేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒకసారి తోటకూరకి చూసాం కదండి, పక్కన తోటకూర వేరే టబ్స్ ఏవైనా ఉంటే వాటిని దూరంగా పెట్టాలి. గార్డెన్కి దూరంగా ఈ టబ్ని పెట్టేస్తే మిగతా మొక్కలకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ టబ్లో నేను తోటకూర అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మట్టిలో కొంచెం వేపపిండి కలిపేసి ఎండలో ఒక రోజంతా ఆరబెట్టామంటే ఇందులో ఏమైనా ఎగ్స్ కానీ లార్వల్ స్టేజెస్ కానీ ఉంటే చనిపోతాయి. ఈ పాట్లో మళ్ళీ ఏ మొక్క వేస్తామో ఆ మొక్కకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిని కంప్లీట్గా గార్డెన్ నుంచి ఎరాడికేట్ చేయాలి, అసలు రాకుండా చెయ్యాలి అంటే చీమల్ని కంట్రోల్ చేయాల్సిందే అండి. చీమల్ని కంట్రోల్ చేయకపోతే ఆ చీమలు ఏం చేస్తాయి అంటే వాటి గుడ్లని కానీ లార్వల్ స్టేజెస్ని కానీ వేరే
మొక్కకి స్ప్రెడ్ చేయడం వల్ల ఆ మొక్కకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. చీమలు పేనుబంకని వేరే మొక్కకి స్ప్రెడ్ చేయడం వలన చీమలకి కూడా ఉపయోగం ఉంటుందండి. ఎలాగంటే ఈ పేనుబంక చెట్టు రసం పీల్చినప్పుడు ఒక తేనె లాంటి సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. అది చీమలకి ఆహారంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ పేనుబంక చీమలకి ఆహారం అందించడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా చీమలు పేనుబంకకి వాటి గుడ్లను కానీ లార్వల్ స్టేజెస్ని కానీ చెట్ల మీదకి చేరవేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ పేనుబంకని నివారించాలి అంటే మన గార్డెన్లో చీమల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పేనుబంక అయితే చాలా వరకు తగ్గిందండి. ఇంకా మట్టిలో ఎగ్స్ ఉంటే అవి హ్యాచ్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజులకు ఒకసారి వారం రోజుల పాటు స్ప్రే చేస్తే మిగతా మొక్కలకి రాకుండా ఉంటుంది, వచ్చిన మొక్కలకి పూర్తిగా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.